భారతీయ సంస్కృతిలో హస్తకళలు ఒక భాగం. కుల వృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకురావడం జరిగింది. వార్దా మహారాష్ట్ర స్వావలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన తొలి వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న పీఎం వర్చువల్ కార్యక్రమం ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు. ఎంపీ డి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది. రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. తోటి గ్రామీణ వైద్యులకు బాసటగా నిలిచిన పీఎంపీలు, ఆర్ఎంపీలు. మన భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న హస్తకళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా పీఎం విశ్వకర్మ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ మొదటి ఏడాది పురోగతి ప్రారంభ కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వావలంబి గ్రౌండ్, వార్దా మహారాష్ట్ర నుంచి పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఆధునిక ఉపకరణాల్లో నైపుణ్యత అభివృద్ధికి మార్గసూచకమని, నైపుణ్యంతోనే దేశం యొక్క నవ నిర్మాణ దిశగా సాధ్యమవుతుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో హస్తకళలు ఒక భాగమని అన్నారు. హస్తకళలపై ఆధారపడిన చేతివృత్తి కళాకారులు ఎదుర్కొనే వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారికి ఆయా హస్తకళల్లో నైపుణ్యతతో కూడిన శిక్షణ అందించి ₹1,00,000 వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న కుల వృత్తులు మన సంస్కృతితో ముడిపడి ఉండడంతో వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విశ్వకర్మ పథకం ద్వారా ₹500 ఉపకార వేతనం, శిక్షణ పూర్తయిన తర్వాత ₹15,000 కిట్స్ అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా ₹1,00,000 రుణ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో 13 హస్తకళలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా కుల వృత్తులు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకురావడం జరిగిందన్నారు. ఎంపిక కాబడిన ఆయా వృత్తుల వారు పంచాయతీల ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్కి, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీకి, తదుపరి బ్యాంకుకు పంపడం జరుగుతుందన్నారు. వీరు తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్ సౌకర్యంతో పాటు ఆన్లైన్ సౌకర్యాన్ని రిజిస్ట్రేషన్ నుంచి బిజినెస్ వరకు జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ వృత్తులకు సంబంధించి 1,427 మంది ఎంపిక కాగా వీరిలో 1,251 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, దరఖాస్తు చేసుకున్న వారిలో మరో 1,209 మంది కొత్తగా పేర్లు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్ను అందించి ₹1,00,000 రుణాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా శిక్షణ పొందుతున్న చేతివృత్తి కళాకారులు దినదిన ప్రవర్ధమానం చెంది వ్యాపారులుగా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 5గురికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున బ్యాంకు ద్వారా మంజూరు చేసిన రుణాల చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఏ విశ్వేశ్వరరావు, ఎస్బీఐఆర్ ఎం శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్మెంట్ జేడీ శాంతి, శ్రీ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముస్లూరి సునీల్, డిఎస్డిఓ కొండలరావు, ఓబీసీ సతీష్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, విశ్వకర్మ ప్రోగ్రాం ఆర్గనైజర్ సత్యసాయి, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
అది మాత్రమే కాకుండా మనతో సంపాదించడానికి వారు వస్తారు కనుక ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. అయితే మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థించేది ఒకటే, ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది ఒక రకంగా మన సంస్కృతితో మన హస్తకళావృత్తులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం దృష్ట్యా మన సంస్కృతిని కాపాడుకుంటూ ఆ వృత్తుల్లో ఆధారపడి జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలని, అదేవిధంగా ప్రపంచంలో ఆ రంగాల్లో వస్తున్నటువంటి కొత్త మెళకువలు వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తూ ఏ విధంగా మన హస్తకళా వృత్తిని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ విశ్వకర్మ యోజనని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందాక అధికారులు మనకు తెలియజేశారు ఏ రకంగా దగ్గర 20 లక్షల మంది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రిజిస్టర్ అయ్యారో వారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా వారు గాండ్లకులం నుండి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఈ హస్తకళా వృత్తులు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు, వారు పడేటువంటి ఇబ్బందుల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా మన సంస్కృతిని వాళ్ళ పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మనం అందరం కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని కూడా పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి వారు ఈ కార్యక్రమాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు మన హస్తకళా వృత్తులు అనేది మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ఇవాళ నెమ్మదిగా వాటి నుండి బయటొలగి మన భావితరాల వారు మేలైనటువంటి చదువులని, లేకపోతే ఉద్యోగాలని, ఉపాధి అవకాశాలని, జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలనేటువంటి భావనతో మనకి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ హస్తకళా వృత్తుల్ని ఒకంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక మోడీ గారు ఆ రకంగా మన హస్తకళల్ని కనుక మనం ఒక పక్క మనం కనుక నిర్వీర్యం చేసినట్లయితే మన సంస్కృతిని మనం నిర్వీర్యం చేసుకుంటాము. కాబట్టి వాటిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అది మాత్రమే కాకుండా భావితరాల వారికి కూడా ఈ మెళకువలు కనుక నేర్పినట్లయితే 13 హస్తకళా వృత్తుల్ని వారు ఐడెంటిఫై చేశారు. ఈ 13 కూడా మనం చూసినట్లయితే ధోబీ అని ఇచ్చారు. అవబోతున్నాం కాబట్టి నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. సో పిఎం విశ్వకర్మ అనే ప్రోగ్రామ్ ఆర్టిజాన్స్కి, క్రాఫ్ట్స్మెన్కి అఫీషియల్గా ఒక గుర్తించే ప్రోగ్రామ్. సో ఇప్పటి వరకు మనం ఏదైనా స్కీమ్స్ చేసుకున్నా కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వారి యొక్క వివరాలు మనం ఎప్పుడు కూడా తీసుకురాలేదు. పిఎం విశ్వకర్మలో ఎవరైతే కుల వృత్తులు చేసుకున్న వాళ్ళందరూ నమోదు అవుతున్నారో, అలానే క్రాఫ్ట్స్ చేసుకున్న వాళ్ళు నమోదు అవుతున్నారో, ఇప్పుడు ఎంతమంది జీవనోపాధులు ఈ 2 రంగాల్లో ఉన్నాయి అనేది ఇప్పుడు మనం డిజిటల్గా తెలుస్తుంది. అలాగే మీకు అప్లికేషన్ నుంచి మీకు అమౌంట్ రిలీజ్ అయినంత వరకు ఎక్కడ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేకుండా మీరే అప్లై చేసుకోవడం, అక్కడ నుండి పంచాయతీ ద్వారా, అంటే పంచాయతీలో ఎవరెవరు అలాంటి వృత్తుల మీద డిపెండ్ అవుతున్నారు అని కమ్యూనిటీకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఏ ఆఫీసర్కి కూడా వెరిఫికేషన్కి ఇవ్వలేదు, గ్రామ పంచాయతీకి ఇచ్చారు. గ్రామ పంచాయతీ నుంచి నేరుగా అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి స్టేట్ లెవెల్ కమిటీకి, స్టేట్ లెవెల్ కమిటీ నుంచి కన్సర్న్ బ్యాంక్కి, ఫ్రమ్ దేర్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ రిలీజ్. అలాగే మేము ఎవరైతే స్టేట్ లెవెల్లో ఫైనలైజ్ అయిందో వాళ్ళందరికీ కూడా మేము సెంటర్స్ని ఆర్గనైజ్ చేసుకొని మీకు రిక్వైర్మెంట్ 5 days నుంచి 7 days వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను నరేంద్ర మోడీ గారి గురించి పెద్దలు వివరించారు. 2 అంశాలు ప్రస్తావిస్తున్నాను సార్. నెంబర్ 1, మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఇవాళ సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత మీరు ₹1,00,000 లోన్కి అర్హులు. అది ఓన్లీ 7%, అంటే చాలా తక్కువ వడ్డీకి 5% అంటే పావలా కంటే తక్కువ, 33 పైసలు. ఆ వడ్డీకి మీరు రుణాన్ని మనకి తూర్పుగోదావరి యూనియన్ బ్యాంక్, లీడ్ బ్యాంక్ ఆ రుణాన్ని తీసుకుని దానిలో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు మీ వృత్తిని ప్రారంభించి మంచి కార్పెంటర్స్ అయితే మీకు కావాల్సినటువంటి ఆర్టిజాన్స్ వస్తువులు ఏమి కొనుక్కుంటారు,
కలప కొనుక్కుంటారో అట్లా ఎవరి వృత్తికి వారు వృత్తిని వారు వాటిని ఇంప్రూవ్ చేసుకుని తర్వాత మీకు 3 లక్షలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది. దానిలో కూడా మీరు ఈ ₹1,00,000 35 పైసలు వడ్డీకి ఇచ్చినటువంటి ₹1,00,000 తీర్చి దానికి ఒక పీరియడ్ పెట్టారు. ఆ పీరియడ్ లోపల కానీ మీరు చేసినట్లయితే ఎంకరేజ్మెంట్ కోసం మీరు మరలా 3 లక్షలకి అర్హులు. ఇది దీంతో అయిపోతుందని నేనైతే అనుకోవడం లేదు వ్యక్తిగతంగా. మీకు దీన్ని నేను ఎక్కువ చేస్తానని కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేయాలి. స్కీమ్లో ఇంతవరకునే ఉంది. కానీ డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టినప్పుడు 50,000 కూడా ఇచ్చేవాళ్ళ. అది ఇప్పుడు 20 లక్షలు ఇస్తున్నారు. మనిషికి 2 లక్షలు ఇస్తున్నారు. ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్కి వెళ్ళి మీరు ఒక పెద్ద ఇండస్ట్రీగా మార్చి మీరు 10 మందికి ఉపాధి కల్పించాలి. అందరికీ ఉద్యోగం కాదు, ఉద్యోగాలు ఇవ్వాలి అనేది మోడీ గారి మనసులో ఉన్నటువంటి అంశం. దాన్ని మీరు ఈ 2 అంశాలు కంప్లీట్ చేసుకుంటే 1,30,00,000, 3 లక్షలు తర్వాత ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎలాగ ఆలోచిస్తుంది మీ యొక్క పరికరాన్ని బట్టి. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కూడా జంతువుల నుంచి తీసిన క్రొవ్వును ఆవు నెయ్యిగా సృష్టించి గత ప్రభుత్వం కల్తీ నెయ్యి సప్లై చేయడం క్షమించరాని నేరమని, ఇందుకు దేవుడే వారికి శిక్షను విధించి 11 సీట్లకే పరిమితం చేశారని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, కమిషన్లకి కక్కుర్తిపడి అత్యంత పవిత్రమైన లడ్డూని జంతువుల నూనె, పంది కొవ్వుతో, నాసిరకమైన నెయ్యితో లడ్డూని తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లోకేష్ విసిరిన సవాల్కి వైసీపీ సమాధానం చెప్పగలదా అని ఆయన అన్నారు. తిరుపతి ప్రసాదం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఒక పవిత్రత. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరికీ ఆరాధ్య దైవం. అలాంటి పవిత్రత కలిగిన ఈ ప్రసాదంలోని వీరు కక్కుర్తి పడి కమిషన్కి వైసీపీ వాళ్ళు ఇంతటి దుశ్చర్య చేస్తారని నేనైతే ఎప్పుడు కూడా ఊహించలే. దేవుడితో చెలగాటాలు ఆడారు కాబట్టి 11 సీట్లకు పరిమితం. ఇక్కడితో ఆగదు. మీరు 5 సంవత్సరాలు ఏదైతే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి వాడవలసింది వాడకుండా జంతువుల యొక్క నూనె, పంది యొక్క కొవ్వు ఇలాంటి వాటిని వాడి లడ్డూల్ని తయారు చేశారు అని అంటే వీళ్ళు అసలు ఏ విధంగా శిక్షించాలో కూడా అర్థం కావట్లే. వీళ్ళని ఇంకా దేవుడే శిక్షిస్తాడు. సిగ్గు, శరం, మానం, అభిమానం లేకుండా ఇంకా బయటకు వచ్చి మేము చేయలేదంటా ఉన్నారు. రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ముమ్మాటికి ఈ ప్రసాదంలోని ఇవన్నీ కూడా ఉన్నాయి. జంతువుల నూనె, ఆ యొక్క పంది మాంసం, పంది కొవ్వు ఇవన్నీ ఉన్నాయి. వాడవలసిన ఆవు నెయ్యి వాడలేదు అని స్పష్టంగా రిపోర్ట్స్ తేల్చి చెప్తా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఈ పవిత్రతను అపవిత్రత చేశారు. ఈ 3 నెలల్లో మళ్ళా సరి చేసుకుంటా ఉన్నాం. ఇది 3 నెలల్లో ఈ వాస్తవాలు ఇవి బయటకు వచ్చినాయి. ఇంకెన్ని దౌర్భాగ్యమైన పనులు చేశారు ఈ వైసీపీ వాళ్ళు అర్థం కావట్లే. చేసి సిగ్గు శరం లేకుండా ఇంకా గౌరవపదంగా పట్టేసుకొని వచ్చి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారంటే అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో కూడా వైసీపీ వాళ్ళు మాకు అర్థం కావట్లే. ప్రజలు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. దేవుడు ప్రసాదంతోట, ఈ దేవుడు ప్రసాదంలోనే వీళ్ళకి కక్కుర్త కమిషన్లు, ఇక్కడ వీళ్ళు సంపాదించుకోవడానికి ఒక దారి. ప్రజలు గమనించాలి. ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, ఎక్కడికంటే అక్కడికి వస్తాను ఛాలెంజ్ అన్నారు. మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పారు, ఆయన తిరుపతిలోనే ఉన్నానన్నారు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణ స్వీకారానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన వస్తాడా వైవి సుబ్బారెడ్డి అని అడుగుతూ ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి వస్తాడా, కరుణాకర్ రెడ్డి వస్తాడా, లేకపోతే ధర్మారెడ్డి వస్తాడా? ఎవరొచ్చి హామీ ఇస్తారు? ఎవరొచ్చి ప్రమాణం చేస్తారు అక్కడ మేము తప్పు చేయలేదని చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు తప్పకుండా వచ్చి సమాధానం చెప్పాలి. రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 1, 2, 49, 50 డివిజన్లకు సంబంధించి ముంబై కాలనీలో ఏర్పాటు చేసిన
ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుంటోందని కూటమి ప్రభుత్వమని అన్నారు. పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7000 రూపాయలు చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు నిధులను అందించి పంచాయతీలకు ప్రాణం పోసామని అన్నారు. ఉద్యోగస్తులకు 1వ తేదీన జీతాలు అందిస్తున్నామని అన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి గడిచిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చిన కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకువెళ్తున్నామని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా పనిచేస్తున్నాయని అన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం చేస్తుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే దివాళీ నాటికి ఇచ్చిన హామీలు మరొక పథకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నామని అన్నారు. గత ప్రభుత్వం అన్యాయంగా అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, అటువంటి వారిని గుర్తించే వారి అర్హత మేరకు పెన్షన్లు అందించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వారి అర్హత మేరకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రయోజనాలు కోరుతూ ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియజేసే విధంగా 6 రోజుల పాటు నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ నగరంలో 3 అన్నా క్యాంటీన్లు అవి విజయవంతంగా నడుస్తున్నాయని, మరో 2 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. అదేవిధంగా కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను, ప్రయోజనాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎస్ఈజీ సాంబశివరావు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలతోటి సమావేశాలు ఏర్పరచుకుంటూ ఏ విధంగా ఈ 100 రోజుల్లో ఇన్ని విధాలైన సంక్షోభాలు ఉండగా సంక్షేమాన్ని ఏ విధంగా ఇస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, నిర్వీర్యమైపోయిన పంచాయతీ వ్యవస్థకి నిధులు కేటాయిస్తూ ఉన్నాం. ఇలాగ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు 100 రోజులు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఎలా చేస్తున్నాం అన్నది ప్రజలకి తెలియచేస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ, వాళ్ళకి ప్యాంప్లెట్ రూపంలోనే ఇస్తూ, ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్ అంటిస్తూ ఈరోజు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా సమావేశం ఏర్పరచుకొని ఇంటింటికి పాంప్లెట్ ఇస్తూ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఇన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉండగా అప్పు చేయకుండా ఇచ్చిన మాటకు అనుగుణంగా 3000 పెన్షన్ని 4000 చేస్తున్నాం, 3000 ఉన్న పెన్షన్ని 6000 చేస్తున్నాం, అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకున్నాం, ఉద్యోగస్తులకు 1వ తారీఖున అటెన్షన్గా జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియదు, వేచి చూసేవారు ఏ తారీఖున పడతాయన్నది, అది చేస్తూ ఉన్నాం. రైతన్నను ఆదుకున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో విశ్వాసం పొందుతూ ప్రజలకు కూడా అవగాహన రావాలి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉండగా ఇవన్నీ ఎలా చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం? కేంద్రం ఒక సహకారంతో, ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సుపరిపాలన అందించాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు కేంద్రం ఒక సహకారంతో అమరావతి రాజధానిని నిర్మాణం చేసుకుంటా ఉన్నాం.
పోలవరాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా సాధ్యం ఎలా జరుగుతూ ఉన్నాయంటే కేంద్రం ఒక సహకారంతో, ఈ రాష్ట్రం ఒక సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కేంద్రం సహకరిస్తూ ఉంది. మన విజయవాడలో కూడా చూశారు, వరదలో ఒక బీభత్సం, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగాం కానీ ఆస్తి నష్టాన్ని ఆపలేకపోయాం. ఆ ఆస్తి నష్టాన్ని కూడా కేంద్రం ఒక బలగాలు వచ్చినాయి, సహకరించినాయి. అలాగే ఏదైతే కేంద్రం నుంచి బృందం వచ్చింది, ఆస్తి నష్టం ఏ మేరకు ఉందో అనలైజ్ చేసుకున్నారు, కేంద్రం సహకరిస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా మరలా అభివృద్ధి వైపు పరిగెడతా ఉన్నాం. ప్రజల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, 100 రోజులు ఇన్ని చేయగలిగాం, మీరు మాకు సహకరించండి, మాకు మద్దతుగా నిలవండి, మేము చేసే మంచి కార్యక్రమాలకి మీరు ఆశీర్వదించండి. తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి హామీ వచ్చే దివాళీకే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నాం. గత 5 సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన పెన్షన్లు ఏదైతే అర్హులను అనర్హులను చేశారో వాళ్ళందరిపైన కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇచ్చిన మాటకి అన్నిటికీ కట్టుబడి అన్నీ చేస్తాం. కానీ మీరు ఆశీర్వదించాలి, సహకరించాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ రాబోయే 6 రోజుల్లో కూడా రాజమండ్రి సిటీలో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లక్షల్లో కోట్లలో ఏదైతే వెచ్చిస్తా ఉన్నాయో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాని, మీడియా వారి సహకారం కూడా మాకు అందించాలని, మీ ద్వారానే మేము చేయబోతున్న మంచి కార్యక్రమాలంతా కూడా ప్రజలకి తెలియచేయాలని, ఈ కార్యక్రమంలో మీడియా వారి యొక్క సహకారం 100% ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని చెప్పి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఫస్ట్ సెషన్ ఇక్కడ ఈ 4 వార్డ్స్ సంబంధించి 1, 2, 49, 50 ఈ 4 వార్డ్స్ కలిపి ఈ ప్రోగ్రాం ఇక్కడ పెడుతున్నాము. సో అంతకుముందు కూడా మీరు చూస్తూ ఉంటారు, మన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 100 డేస్లో 3 నెలలలో మాకు అచీవ్మెంట్స్ వచ్చినాయి, ఇంకా ఫ్యూచర్లో మేము ఏమేమి కమిట్ చేస్తున్నాము, దీనికి ప్రజా వాళ్ళకు తీసుకెళ్ళి ప్రజాతో డిస్కస్ చేసి వాళ్ళకి కూడా సందర్భాలంతా తీసుకొని మేము విజన్ డాక్యుమెంట్ కూడా రెడీ చేస్తున్నాము. సో దీని భాగంగా గత 3 నెలలలో ఫస్ట్ మనకి ఇక్కడ రాజమండ్రి సంబంధించి 3 క్యాంటీన్స్ లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతున్నాయి, ఓవర్ సబ్స్క్రిప్షన్ జరుగుతుంది, అంతే ఉన్న కెపాసిటీ కూడా మళ్ళీ పెంచడానికి అవకాశం వచ్చింది. సో ప్రతిరోజు దాదాపు 1000 మంది ఒకే క్యాంటీన్లో 1000 మంది దాదాపు భోజనం చేస్తున్నారు అక్కడ. సో 3 క్యాంటీన్స్ కాకుండా ఇంకా 2 క్యాంటీన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా. అదే కూడా నెక్స్ట్ ఫేజ్లో బహుశా వస్తాయి. దాని తర్వాత గార్బేజ్ డంప్ సంబంధించి మనకి ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఎక్కడైనా మనకి గార్బేజ్ డంప్స్ ఉందా, ఎక్కడైనా గార్బేజ్ పాయింట్స్ ఉందా, అన్నీ కూడా ఈసారి టెక్నాలజీ యూజ్ చేస్తూ, టెక్నాలజీ అంటే మేము డ్రోన్స్ ఫ్లైయింగ్ చేస్తున్నాము. డ్రోన్ ఫ్లైయింగ్ చేసి మన గవర్నర్ సీఎం గారు కూడా, చీఫ్ మినిస్టర్ గారు కూడా టెక్నాలజీగా మంచిగా యూజ్ చేసుకొని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, హీఈస్ అ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో స్పెసిఫిక్గా ఎఫర్ట్స్ పెట్టి మన ఆంధ్ర రాష్ట్రంకి, మొత్తం దేశంలో ఆంధ్ర రాష్ట్రం మాత్రకి ఆ డ్రోన్స్ వచ్చిన వరకు చూసుకొని, మొన్న విజయవాడ ఫ్లడ్లో కూడా డ్రోన్స్కి బాగా యూజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు ఇన్యాక్సెసిబుల్ ఏరియాకి ఎక్కడైనా వాటర్ ఉన్న చోట్లలో స్ప్రేయింగ్ చేయడం కానీ, ఈవెన్ ఫుడ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం దాని కోసం కూడా డ్రోన్స్ యూజ్ చేసాము. సో ఆ టెక్నాలజీ ఇక్కడ కూడా మన రాజమండ్రిలో కూడా మేము గార్బేజ్ డంప్స్ క్రియేట్ చేసినప్పుడు టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ ఫ్లైయింగ్ ద్వారా చేస్తున్నాము. అన్ని గార్బేజ్ పాయింట్స్ కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కూడా మన ఒక మాస్ క్యాంపెయిన్ మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారు విజన్ ప్రకారంగా మాస్ క్యాంపెయిన్ ఒక డిక్లేర్ చేస్తున్నాము. దాంతో మాస్ క్యాంపెయిన్ ఏంటంటే మీకు 11 సర్వీసెస్ ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము గ్యారంటీగా ఇస్తున్నాము మన మున్సిపల్ తరఫున, మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేసిన తర్వాత. దీని కాకుండా విజన్ ఆంధ్ర డాక్యుమెంట్, విజన్ ఆంధ్ర అంటే 2047లో 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయినాక ఇప్పటి నుంచి 20 years తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాజమండ్రి ఎట్లా ఉండాలి, మా సిటీ ఎట్లా ఉండాలి,
దీనికి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని కూడా ఆదేశాలు గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో దీని భాగంగా ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి వార్డులో మీతో డిస్కస్ చేసి, అంటే మీ వార్డులో మీరు ఒక డెవలప్డ్ వార్డ్ చెప్పాలంటే మీకు ఏమేమి కావాలి, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా మంచి పార్క్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా దాంట్లో మీ రోజ్గార్ సంబంధించి కూడా దీంట్లో అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ స్కిల్ సంబంధించి కూడా స్కిల్ సెన్సస్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న మహిళలు కానీ, అక్కడ ఉన్న యూత్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేయొచ్చు ఆ రోజ్గార్ కావాలంటే దానికి స్కిల్ సెన్సస్ కూడా చేయడం జరుగుతుంది. సంవత్సరాల వయసు గల ముఖ్యమంత్రి సాక్షాత్ వరద నీటిలో దిగి ప్రజలకి అందించిన సర్వీస్ని మనం దృష్టిలో పెట్టుకుని అంత ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా రూట్ లెవెల్లో తీసుకొచ్చి ఒక వారం 10 రోజుల్లో వరద ముంపు బాధితులందరినీ రక్షించి కాపాడి ఒక స్థాయికి తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి ఈ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే ఈ 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖున పడాల్సిన శాలరీ కూడా కొంతమందికి 5వ తారీఖున, కొంతమందికి 10వ తారీఖున, అలా రకరకాల తారీఖుల్లో పడి సగం, కొంతమంది సగం ఒకసారి. కానీ 1వ తారీఖునే అందరికీ శాలరీస్ పడే రీతిగా నిర్ణయం చేయడం, అలాగే మెగా డిఎస్సి పెట్టి 16,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం, 1000 రూపాయల పెన్షన్ని 4,000 చేసి 4,000 హామీని ఎలక్షన్ ముందు 3 నెలలు కలిపి 7,000 ఒకే రోజు సచివాలయ సిబ్బందిని పెట్టి, పార్టీ యంత్రాంగాన్ని పెట్టి, ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి ఒకే రోజు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఘనత ఈ ప్రభుత్వం ఉంది. 150, 250 పెంచుకుంటూ వెళ్తాం అన్నారు. అది ఎప్పుడు పెంచుకుంటారు? చివరికి 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి 3,000 దగ్గరికి వచ్చారు. అది మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సామర్థ్యం, ఆయన యొక్క శక్తి యుక్తులు ఆయనకి బాగా తెలుసు. ఇచ్చేదే మాట ఇస్తారు తప్ప ఏదో మాట ఇచ్చేసి ఎగగొట్టడం అన్నదాన్ని చేతకాని పని. ఆయన వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వెంటనే పెన్షన్ ఇచ్చి దానికి మళ్ళీ మొట్టమొదటి విడతగా 7,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎరియర్స్తో సహా ఇస్తాను అని చెప్పి అన్న మాట నిలబెట్టుకున్నారు ఆయన. పెన్షన్ ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శికత్వాన్ని, ఆయన యొక్క పట్టుదలని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. పెన్షన్ పెట్టింది కానీ అప్పుడు 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3,000 పెన్షన్ పెట్టిందండి. వెలమ సంఘీయుల ఆధ్వర్యాన ఈ నెల 22వ తేదీ ఆదివారం జేఎన్ రోడ్లోని చెరుకుడి కళ్యాణ మండపంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కి సన్మానం ఏర్పాటు చేసినట్లు వెలమ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు అల్లు బాబీ, అధ్యక్షుడు కిలపర్తి శ్రీనివాస్, వెలమ యువత సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లి దుర్గా ప్రసాద్, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎనిమిరెడ్డి సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక స్టేడియం రోడ్లోని అల్యూమినియం అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వెలమ సంఘీయులు పెద్ద ఎత్తున విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా అల్లు బాబీ మాట్లాడుతూ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా, ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా చేశారని, ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని గుర్తు చేశారు. ఒకే కుటుంబం నుంచి 4 వ్యక్తులు కీలక పదవులు చేపట్టడం సామాన్య విషయం కాదన్నారు. ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడంలో ముందుండడం వలన ప్రజాదరణతో ఈ అరుదైన గుర్తింపు, గౌరవం ఆదిరెడ్డి కుటుంబానికి దక్కిందన్నారు. అలాగే వెలమ సంఘీయులు తమను తాము గౌరవించుకుంటూ అన్ని కులాలను, వర్గాలను గౌరవిస్తూ అందరితో సఖ్యతగా ఉంటారని ఆయన చెప్పారు. అందుకే చల్ల శంకర్రావు ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో, కొల్లబాబు ఇన్నిస్పేట బ్యాంక్ ఎన్నికల్లో గెలిచారని అల్లు బాబీ చెప్పారు. వెలమ సంఘీయులు అందరితో సఖ్యతగా ఉండడం వలన ప్రజల ఆదరణ చూరగొంటున్నారని ఆయన చెప్పారు. కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ 71,000 పైచిలుకు మెజార్టీతో అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని ఘనంగా సన్మానించాలని నిర్ణయించామని అన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన చల్ల శంకర్రావు, కొల్ల బాబులను కూడా సన్మానిస్తామని అన్నారు.
ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి సంఘీయులను ఆహ్వానించామని 5,000 మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. సన్మాన కార్యక్రమం తర్వాత భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. కొల్లి బుజ్జి మాట్లాడుతూ వెలమ యువత సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడైన ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. అందుకే ఈ సన్మానం తలపెట్టామని తెలిపారు. ఎనిమిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు అఖండ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో సంఘీయులంతా కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. సంఘీయులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శి సప్ప వెంకటరమణ, బండారు మధు, యువత కార్యదర్శి చల్ల బాలమురళి, చల్ల కేశవ్, నర్సిపల్లి హారిక తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మా ఆదిరెడ్డి వాసు గారు అత్యధిక మెజార్టీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదట ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా, తర్వాత వీరరాఘవం గారు మేయర్గా, వారి కోడలో భవానీ 2014 ఎమ్మెల్యేగా, 2019లో ఎమ్మెల్యేగా, 2024లో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు, అలాగే ప్రజాసేవ, ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కలే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి. మా కులం గురించి, మా వెలమ కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానండి, మేము మా కులంతో పాటు అన్ని కులాలకి కూడా గౌరవిస్తూ ఉంటాం, సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం. మేము ఒక్కలే మా వాళ్ళకే చేసుకోవాలని ఉండదు. మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటూ ఉంటాం. అందువల్లనే ప్రజలు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. అలాగే చల్లా శంకర్రావు ఈ మధ్య ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. అంతకుముందు కోళ్లబాబు గారు కూడా ఇరిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. ఇవన్నీ కూడా ఎలక్షన్లో గెలిచి ప్రజల మన్నన పొంది వచ్చిన పదవులే కానీ నామినేటెడ్ పదవులు అయితే ఏం కాదు. దీనికి కారణం ఏంటంటే ప్రజాదరణ మా యందు బాగా ఉన్నది. మేము ప్రజలతో అందరితో సత్సంబంధాలతో మంచి చెడ్డలో కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టే ఈ రోజున ఇంత ప్రజాదరణ మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇదే కొనసాగింపు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మేము ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం. 22వ తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపంలో భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎందువల్లంటే 2019లో గెలవడం చాలా గొప్ప. ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో తెలుగుదేశానికి ఎదురుగాలి వీచినా సరే ఆ గాలిలో నిలబడి 32,000 మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల, రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతకు మించి
ఈసారి 72,000 మెజార్టీతో వాసు గారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం. ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరం నిర్ణయించి, అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ మహోత్సవానికి, ఈ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. చీఫ్ గెస్ట్ మాకు రాజమండ్రికి మేము ఎప్పుడు కూడా ఒక 25,000-30,000 మందితో వన సమారాధన చేస్తాం. అప్పుడు కూడా చీఫ్ గెస్ట్ల కింద ఎవరిని పిలవడం ఆనవాయితీగా లేదు మాకు. అందువల్లనే మేము రాజమండ్రి, నేను చెప్పిన 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలోనే రాజమండ్రి వరకే చేసుకుంటాం. మిగతా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి కూడా మేము ఇన్విటేషన్ పంపించాం. వాళ్ళు వస్తారు, కానీ చీఫ్ గెస్ట్ల కింద వేరే ఎవరిని పెట్టుకోవాలని మేము అనుకోలేదండి. పేర్లండి కిలపర్తి శ్రీను గారు, టైం 11 కదా, ఉదయం 10 గంటలకి చెరుకూరి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి 22వ తారీఖు ఆదివారం ఒక 4-5 వేల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నామండి. సన్మానం జరిగిన తర్వాత భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేస్తాం. వచ్చిన ఎంతమంది వస్తే అంతమంది కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం. మా వెలమ యువత గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ నెల 22వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం ఘన సన్మానం ఏర్పాటు చేసాం. ఆ సన్మానాన్ని మీ ద్వారా మా వెలమ సంఘీయులకి తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 3 జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుంచి మా సంఘీయులందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఆదివారం వస్తారు. అలాగే సన్మానంలో శంకరారికి కూడా సన్మానం ఉంటుంది, అలాగే కోడబాబు గారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే మా అంచనా ప్రకారం ఒక 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళందరికీ అక్కడ విందు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని మా వెలమ సంఖ్యలు కోరుతున్నాం. అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం 9:30 కల్లా మీరు అందరూ రావాలని మరీ కోరుతున్నాం. రమణ గారు, అలాగే వెలమ యువత అధ్యక్షుడిగా కొల్లి దుర్గాప్రసాద్ బుజ్జి అంటారు, సెక్రటరీ చల్లా బాలమురళి గారు, అలాగే వెలమ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు, సెక్రటరీ కొల్లి గోవింద్ గారు రాలేదు, అలాగే ఆరిక్ గారు, మన చల్లా కేశవ్ గారు, బండారు మధు గారు, ఇంకా మిగతా వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూస్తున్నాం. ఈరోజు అజయమైన శేషనాలకు ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కొల్లి వెంకటదుర్గా ప్రసాద్ బుజ్జి, వెలమ యువత అధ్యక్షుడిని. మా వెలమ యువత గౌరవ అధ్యక్షులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 72,000 సుమారు భారీ మెజార్టీతో నెగ్గి రాజమండ్రి శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి ఘన సన్మానం చేయాలని చెప్పేసి వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంఘాలు 3 కలిసి తీర్మానించుకొని 22వ తారీఖు ఆదివారం నాడు చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ 3 జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు వెలమ కులస్తుల తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 3 జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సన్మాన కార్యక్రమంగా ఆహ్వానిస్తూ వారికి సన్మానం జరిపించడం జరుగుతుంది. కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు, మా వెలమ సంఘీయులకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. సెలవు. లేదండి, ఎవరు చీఫ్ గెస్ట్ లేరు. కేవలం రాజమండ్రి. స్వాగతం. నా పేరు ఏమిరెడ్డి సత్యనారాయణ, వెలమ కులం ఉద్యోగ సంఘానికి అధ్యక్షులుగా ఉంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలు ఇంతకుముందు చెప్పారు. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మా కులస్తులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారు మా యొక్క వెలమల సంఘాన్ని పటిష్టం చేయడానికి మరి వెలమలంతా కూడా కృషి చేసి మాతో పాటు మిగతా వారు కూడా మాకు సహకరించి
73,000 మెజారిటీతోటి వాసు గారిని గెలిపించడం జరిగింది. అది మాకు మా కులానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మేము గర్వంగా భావిస్తున్నాం. దీన్ని పురస్కరించుకొని ఆదిరెడ్డి వాసు గారిని మేము వెలమ కులస్తులందరూ కూడా కలిసి సన్మానం చేసుకోవాలి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి ఈ యొక్క సమావేశానికి ప్రెస్టేజ్గా వచ్చి ఆ సమావేశాన్ని ముందుకు నడిపించి జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గురువారం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచేందుకు రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను గురువారం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైంది. తొలుత దీప పూజాధికాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే ఈ ప్రదేశంలో ఎగ్జిబిషన్ నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయారని అన్నారు. ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిర్వాహకులు షేక్ అబ్దుల్లా మహమ్మద్ ఖాన్, చింతకాయల దొరబాబు మాట్లాడుతూ 100 రోజుల పాటు కొనసాగే ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్కు రాజమండ్రి నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 35 స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు, ప్రవేశ రుసుము 50 రూపాయలు ఉంటుందని అన్నారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు, ఆదివారం మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆట విడుపు కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయని అన్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్స్, గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, మినీ ట్రైన్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎగ్జిబిషన్కు వచ్చే ప్రజల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం ద్వారా రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయతే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈరోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చున్నప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది. సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి. మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు. లేదు, ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి, ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది. మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు, మా మైనార్టీ నాయకులు చాన్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు, క్రెడాయిలోని కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే, జేకే కళ్యాణ మండపం పక్కన. దాంట్లో ఫనీ గారు అంగీకరించారు, అధికారులకి అర్జీ పెట్టుకున్నారు, పర్మిషన్ కోరారు.
ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది. కారణాలు చెప్పరు. అంటే గత 5 సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో. మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు. ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు. ఇప్పుడు అది కాదు. వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దానికి ఎవరు అడ్డుపడరు. అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. వాక్కు స్వేచ్ఛ ఉంది, అన్నిట్లోని స్వేచ్ఛ ఉంది. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. వాళ్ళ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వేయడానికి వచ్చామండి. మున్సిపల్ పర్మిషన్, ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. భువనేశ్వరి గారికి అదే ఏమంటారు, నిరాహార దీక్ష కూర్చున్నారు కదండి, వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజే మున్సిపాలిటీని తీసుకొచ్చి మొత్తం పీకిచ్చేయడానికి చాలా ఇచ్చేశారు. ఆ టైంలో మేము ఎంపీ గారు మీరు ఎలాగొచ్చారు అలా వెళ్ళిపోండి కానీ వేయటానికి వీల్లేదని అన్నారు. మీరు సైట్ ఇవ్వడానికి ఎవరు, మీరు ఇక్కడ ఇవ్వడానికి ఎవరు అని గట్టిగా నిలదీసి ఆయన ఇక్కడ ఎట్టుపడితే మీరు వేయడానికి లేదు, చుట్టుపక్కల మీరు ఉండడానికి ఇండక్షన్ ఇచ్చారండి. మీరు ఎక్కడ ఉన్నా సరే మేము అది చూస్తాను అని చెప్పి ఎంపీ గారు అప్పుడు సరే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సార్ అలా కాదు సార్, మేము అన్ని బీచ్ అని చేసుకున్నాం, ఒక వారం రోజులు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్, లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాడు ఇక్కడ లాస్ అవుతా సత్తా సావండి మీరు ఏంటి, ఎవరిని అడుగుతారు మీరు, ఎవరిని అడిగి అసలు ఊళ్ళో అడిగెట్టారు అని ఇలాగ నిలదీసి పోరా ఎక్కడి నుంచి మీరు పెట్టి పోనరా అని అడిగారు కలెక్టర్ గారి ఆఫీస్లో. మున్సిపాలిటీకి అప్పుడు 85,000 కట్టాం కదా, మున్సిపాలిటీ గారికి అమౌంట్ కట్టు అన్నీ అయిపోయినాయండి. అప్పుడు కనీసం సమాధానం చెప్పండి, ఇది ఒకటే మాట చెప్పారండి. లాస్ట్ కాల్ కూడా ఇచ్చుకుని దగ్గరికి వెళ్తే ఏంటి నేను ఎవరన్నా లోపలికి పెట్టి పోరా అని అడిగారండి. ఇదే సందర్భంలో కొన్ని మన ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు అప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో. ఇప్పుడు అప్పటికే లాస్ అయిపోయి మొత్తం అంతా అయిపోయింది. ఎవరిని అడిగి మాకు లోకల్ చెప్పినట్టు ఉండొచ్చండి. మీడియా మిత్రులు కోర్టుకు కూడా వెళ్దాం అని అన్నారండి. మీరు అన్ని రోజులు ఆగితే ఎంతమంది తినాలండి. ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే వాళ్ళందరికీ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఎన్ని రోజులు కూర్చుని తింటాం సార్. అక్కడికే మేము ఇవన్నీ ఫిట్ చేసి ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడి మన ఆదిర అప్పర్ గారు కూడా మాట్లాడి మీరు అలా కాదు మీరు అక్కడ ఉండండి, ఎందుకు ఎత్తుకురా చూస్తాను ఆ లెవెల్ ఆపడానికి కూడా అప్పుడు నిలదీసి మాకు సపోర్ట్ కూడా చేశారండి. అప్పటికి 4-5 రోజులు కూడా గడిచిపోయింది. మనకి వేరే మార్గం కూడా లేదండి. ఇప్పుడు వెళ్ళకపోతే మన దగ్గర ఉన్న వెనకాల జనం తింటా కూడా ఉండదు మాట. ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. 8 లక్షల పైన పోయింది. లారీ కిరాయిలు, లేబరు, అక్కడ లోడింగ్, ఇక్కడ అన్లోడింగ్. లాస్ట్ ఈ సైడ్ గ్రౌండ్ కూడా లాస్ట్ అమౌంట్ కట్టేసి ఇక ఎవరిని అడుగుతాక లేదండి. గేటు ఫిట్ చేసిన వాళ్ళకి 2 లక్షలు ఇవ్వాలండి. అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి బిగించినందుకండి. బిగించింది కూడా మరి అలాగే పీక్కొని వెళ్ళిపోవాలి. ఎవరిని అడిగి ఇచ్చారని అడిగారు కదండి, అదే కారణం ఇచ్చాను. ఆయన ఒక మాట అడిగేసారు కదండి, ఎవరికి అడిగి ఇచ్చారు మీరు అని ఒక మాట ముందు అనేసాడు అన్నమాట. మేము అంతకంటే ఎక్కువ అడగలేం కదా సార్ ఎక్కడి నుంచి వచ్చిన. స్థానిక 21వ డివిజన్ బుల్లితోట వీధిలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లం శ్రీను ఆధ్వర్యంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ ప్రారంభించారు. ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సహకారంతో 3,20,000 రూపాయలు కిరాణా వస్తువులు, 3,20,000 రూపాయలు నగదు విరాళాలుగా అందజేశారు. ఇటీవల విజయవాడ వరదలకు ఇబ్బందులకు గురైన తమ తోటి గ్రామీణ వైద్యులు 160 మందికి ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సహకారంతో 3,20,000 రూపాయలు కిరాణా వస్తువులు, 3,20,000 రూపాయలు నగదు విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విపిటి రాజు, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు, రాష్ట్ర అధ్యక్షులు రొక్కం నాగేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భల్ల శ్రీనివాసరావు, ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం జయరాం, రాష్ట్ర కోశాధికారి కె కృష్ణమూర్తి, పిఎంపీలు రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, ఆర్ఎంపీల రాష్ట్ర కోశాధికారి పి నాగేంద్రరావు, టిఎం కొండారెడ్డి, పి సత్యనారాయణ, నంద్యాల జిల్లా కార్యదర్శి ఆర్ సురేష్ బాబు, విజయవాడ అర్బన్ అధ్యక్షులు విద్యాసాగర్, పరమేశ్వరులు, రెహమాన్ ఖాన్, జితేంద్ర, ఎం రమేష్లతో పాటు ఎన్టీఆర్ జిల్లా నాయకులు, విజయవాడ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడంతో పాటు మానవత్వంతో ముందుకు కొనసాగుతూ ఇంచుమించు పిఎంపీ అసోసియేషన్ 62 సంవత్సరాలు కొనసాగుతుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. అలాగే మన సభ్యులు ఎన్నడూ వెలుగుని విధంగా మరి ఫ్లెక్స్ రూపంలో విజయవాడ మన సోదర సభ్యులైనటువంటి ఆర్ఎంపీడబ్ల్యూ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఆలోచనతో ఫ్లెక్స్ వచ్చిన వెంటనే నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. మన సభ్యులకి అంటే మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సామాజిక వైద్య సంఘాల సమాఖ్యలో ఉన్నటువంటి సభ్యులు అందరూ సోదర సోదరి మనమే. మన సభ్యులకు మనం సహకరించుకోవడం మంచిది. ఇంతకుముందు అనేక సార్లు మనం సీఎం రిలీఫ్ ఫండ్ చాలాసార్లు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా అప్పుడు మా పిఎంపీ అసోసియేషన్లో పూర్ మెంబర్స్ ప్రాక్టీస్ చేయకుండా ఆగిపోయినప్పుడు మరి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకి వారు 2.5 లక్షలు ప్రతి మెంబర్కి 2,000 రూపాయలు చెప్పి కరోనా టైంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా విజయవాడలో ఉన్నటువంటి సభ్యులకి మనం అంతా సహకారం ఇచ్చుద్దామని ఒక మెసేజ్ పెట్టిన వెంటనే చాలా చక్కగా మా సభ్యులందరూ చాలా బాగా స్పందించారు. ఎవరికి తోచినటువంటి సహకారం వాళ్ళు అందించారు. నా మెసేజ్ చూసిన వెంటనే మళ్ళా నాగరాజు గారు అలాగే దస్తగిరి వీళ్ళంతా కూడా మంచి ఆలోచన సార్, మీరు పాల్గొంటే మేము పాల్గొనకపోవడం ఏంటంటే అని చెప్పి వీళ్ళు కూడా చాలా చక్కగా మెసేజ్ పెట్టి మంచి స్పందనతో ఈ రోజున ప్రతి ఒక్కరికి ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి 2,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులను మనం ముందు చూసుకుని తర్వాత పబ్లిక్ మన సహకారం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి అన్ని జిల్లాల అన్ని సంఘాల సోదర సోదరీమణులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఎర్రకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక పీఠం నందు శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు గురుభవాని రాజు ఆధ్వర్యంలో అమ్మవారి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుభవాని రాజు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని, ఈ 9 రోజులు కుంకుమ పూజలు, అర్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతాయని తెలిపారు. అలాగే బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, అమ్మవారు ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్తారని పేర్కొన్నారు. ఈ పండుగలను భక్తులందరూ సమిష్టిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. గ్రామ శ్రేయస్సు కోరి కుంకుమ పూజలు, బోనాలు, అమ్మవారి ఊరేగింపు, పలు దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సీరా సాయి లక్ష్మి మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో ఈ నవరాత్రి వేడుకలు జరుపుకున్న వారికి అమ్మవారి కృపా కటాక్షములు కలుగుతాయని అన్నారు. ఈ రాట మహోత్సవ కార్యక్రమంలో సీరా సాయి లక్ష్మి, సూర్య ప్రభాకర్, పండి అర్జున్ రావు, బోధుడి రాంబాబు, మచ్చకర్ల అప్పారావు, లావేటి భూరయ్య, సోమిరెడ్డి నాయుడు, కలగా రమణ, పేపులు రాము, ఎంవి బ్రహ్మం, దేవిశెట్టి దొరబాబు, గున్నా సత్యబాబు, సోమిరెడ్డి సత్యబాబు, పిల్లా త్రినాథ్, ముమ్మిడి తులసమ్మ, చొల్లంగి లక్ష్మి, కసే గంగ, అప్పని కనక, బొడ్డెటి ధనలక్ష్మి, తేడా సోమేశ్వరి, లక్ష్మీ రాజ్యం, పొగురి సంతోషి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఎర్రకొండ గ్రామంలో ఎర్రకొండ హైవే స్కూల్ వద్ద రామాలయం, అలాగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠమునందు నవరాత్రుల సందర్భంగా గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అందరూ ఆధ్వర్యంలో ఇవాళ రాట వేయటం జరిగింది. ఇవాళ ఈ ముహూర్తం చక్కటి ముహూర్తం వలన శ్రీ నవరాత్రులు దిగ్విజయంగా, మహోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని
పెద్దల సహకారంతో, భక్తుల సహకారంతో, అందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇది 14వ సంవత్సరం. ఈ 14 సంవత్సరాల నుంచి కూడా గ్రామం ఈ ఎర్రకొండ వాస్తవ్యులందరి సహకారంతో దిగ్విజయంగా ఈ పండగ మహోత్సవాలన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా అందరి సహకారంతో ఈ యొక్క మహోత్సవాలు జరగాలని, జరిపించుకోవాలని ఆ అమ్మవారు మాకు కృపా కటాక్షాలు ఎప్పుడు మా అమ్మవారు కృపా కటాక్షాలు మా మీద ఉండాలని, ఏ ఇబ్బంది లేకుండా ఈ నవరాత్రుల ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరగాలని, ఈ గ్రామ పెద్దల సహకారాలు అన్నిటితో ముందుకు వెళ్ళాలని భావిస్తా ఉన్నాం. ఇదే కాదు, ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు తర్వాత బోనాలు పండుగ ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి గ్రామం మీద ఊరేగుతారు, బోనాలు తీసుకొని ఊరేగుతారు. ఆ యొక్క పండుగను కూడా అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా కలిసి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈ గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా ప్రతి సంవత్సరం ఇలాగ ముచ్చికర్ల అప్పారావు గారు మాకు ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో రమణ గారు, నాయుడు గారు, అర్జున్ రావు గారు, రమణ గారు, రాము గారు, అలాగే మన బోదూరి రాంబాబు గారు, లక్ష్మణ్ గారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే మన ఎంఆర్ఓ గారు మా దగ్గర, డిప్యూటీ ఎంఆర్ఓ గారు మా దగ్గర ఉండటం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం ఎంతో బహుదా ప్రశంసనీయమని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమం చక్కగా ఇంకా ఈ ఎర్రకొండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ క్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందరూ సహకరించి మాకు ముందుకు నడిపిస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సంస్కృతిలో హస్తకళలు ఒక భాగం. కుల వృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ కి తీసుకురావడం జరిగింది. వార్దా మహారాష్ట్ర స్వావలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన తొలి వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న పీఎం వర్చువల్ కార్యక్రమం ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు. ఎంపీ డి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది. రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. తోటి గ్రామీణ వైద్యులకు బాసటగా నిలిచిన పీఎంపీలు, ఆర్ఎంపీలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.